అందరికీ నమస్తే. నేను మీ సైదులు. ఈఎస్ఎం 1 టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. అందరికీ నమస్తే. నేను మీ సైదులు. ఈఎస్ఎం 1 టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. ఇలా మన మంది ముచ్చట ఏంటిదనంటే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కాళేశ్వరంలో గోదావరి పొంగి పొర్లుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏం కాలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన మాట వాస్తవం. ప్రభుత్వం దానికి బడ్జెట్ కేటాయించి రిపేర్లు చేసిన మాట వాస్తవం. ఆ రిపేర్లు చేసిందే వరద దాకిడికి తట్టుకొని నిలబడాలని. ఇప్పుడేదో నీళ్లు పోతానే అనేది మీరు అంటున్నారు, కానీ అసలు వరద ఇంకా కాళేశ్వరంకు ఇంకా తాకిడి రాలేదు. భగవంతుని దయ వల్ల ఇంకా అంతకుమించి వరద వచ్చినా కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాధనం వృధా అవుతుంది. అంత పెద్ద ప్రాజెక్టు మీ డొల్లతనం ఏర్పడ్డది. ఇంకా మీరు ఎన్ని మాయ మాటలు మాట్లాడినా ఏదైనా కూడా అది ఎవరు నమ్మరు. కానీ ఇంకొక విషయం, కాళేశ్వరం పోయి చూస్తామని అప్పుడు మొన్న వచ్చిన కాంగ్రెస్ నాయకులు అంటేనేమో కేసీఆర్ సార్ ఏమంటారు, లొట్టపీసు ఉన్నదని పోయి చూసేస్తారు అక్కడ అని కేసీఆర్ సార్ అంటారు. మీరేమో ఇప్పుడు నిండుకుండలా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం మేము విజిట్ చేస్తామంటారు. రామారావు గారు, కేటీఆర్ గారు, మీరు విజిట్ చేయాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. ఏ ఉద్యమకారులనైతే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదో, ఏ అమరవీరుల కుటుంబాలనైతే మీరు పట్టించుకోలేదో, తెలంగాణ ప్రజలు మీకు సెలవు ఇచ్చిండ్రు కదా మంచిగా ఇంట్లో కూర్చోమని. ఇంట్లో కూర్చోవడం కాదు, నియోజకవర్గానికి కేటాయించేంత టైం కేటాయించిన తర్వాత ఎట్లాగో మీరు కూడా సుదీర్ఘ కాలం పాదయాత్ర చేస్తా అన్నారు కదా. తెలంగాణ ఉద్యమకారులను కలవాలి, మీరు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కలవాలి. మీరు వాళ్ళకి తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి. అట్లా అయినంత మాత్రాన మళ్ళీ మిమ్మల్ని ఏదో హక్కున చేర్చుకొని మళ్ళీ మీకు ఓట్లేస్తారు, మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనేది ఆశ వదులుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోరాటం మొదలైనప్పుడు కేసీఆర్ గారు ఒక దృఢ సంకల్పంతో యావత్ ప్రజానికాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఉండి నిజాయితీగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమంగా నిలిచిపోయింది. కేసీఆర్ ఉద్యమం జరిగే రోజుల్లో ఉద్యమకారులను కావచ్చు, అమరవీరుల కుటుంబాలను కావచ్చు, చిన్న చితక అనే మామూలు కార్యకర్తను కూడా కావచ్చు, ఒక మర్యాదపూర్వకంగా చూసుకొని వాళ్ళకి ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా కూడా ఓదార్చి ఉద్యమంలో ముందు నడిచే విధంగా మనోధైర్యాన్ని ఇచ్చేవారు. కేసీఆర్ ఒక్కరుగా బయలుదేరినాడు. మీరు లేరు, మీరు అమెరికాలో ఉన్నారు. మీకంటే ముందు నుండి ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు ఎన్ని వేల కుటుంబాలు కేసీఆర్ గారు వెంట నడిచి నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా మీరు దోసుకున్న డబ్బులు అనుకుంటారా, లేకపోతే మీరు సంపాదించుకున్న డబ్బులు అంటారా? వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్లకు తల వంచి క్షమాపణ అడిగి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ను భ్రష్టు పట్టించింది కేవలం సోదరి కవితక్క, సోదర కేటీఆర్ గారే. ఆయనకు ఎలాంటి అహంకారం లేకుంటుండే. ఎప్పుడైతే మీరు ఎంటర్ అయి ఉద్యమంలో ఆ తర్వాత 10 ఏళ్ల అధికారంలో నువ్వు మీ సోదరి ఎంటర్ అయి ఎప్పుడైతే ఉద్యమకారులను కావచ్చు, తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు వెంట నడిచిన వాళ్ళని కావచ్చు, వాళ్ళని పక్కన పెట్టి ఎప్పుడైతే మీరు రాజకీయం మీ చేతిలోకి తీసుకున్నారో అప్పుడే కేసీఆర్ గారు పతనం మొదలైంది. అసలు నన్ను అడిగితే ఒక నికాసైన ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పుత్రుడిగా మీరు ఫెయిల్ అయింది. ఒక ఉద్యమం నడిపించి చిరకాల 60-70 ఏళ్ళ స్వప్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనను సాధించినటువంటి ఒక తండ్రికి కూతురుగా సోదరి కవితక్క కూడా ఫెయిల్ అయింది. తెలంగాణ యావత్ ప్రజానీకం నెత్తినెత్తుకున్నటువంటి కేసీఆర్ పరువును, తెలంగాణ యావత్ ప్రజానీకం కేసీఆర్ను ఒక దేవుడిలాగా కొలిసే కేసీఆర్ను
భ్రష్టు పట్టించింది తన కడుపున పుట్టిన పిల్లలు మీ ఇద్దరే. ఉద్యమకారుల వల్ల ఎవరు కేసీఆర్ నష్టపోలేదు. ఉద్యమం నడిచిన రోజులు అన్ని పార్టీల వాళ్ళు సకల జనులు కూడా కేసీఆర్ వెంట నడిచిండ్రు కాబట్టినే ఉద్యమం తెలంగాణ సిద్ధించింది. మీరు మధ్యలో ఎంటర్ అయి ఒక్కొక్కరిని దూరం చేస్తూ 10 ఏళ్ల అధికారాన్ని కూడా మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని కూడా కేవలం మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మీ అహంకారపూరితమైన ధోరణితోని ఈరోజు తండ్రి కలలు కన్న స్వప్నాన్ని సర్వనాశనం చేసింది మీరు. అంటే ఒక రకంగా కొడుకుగా మీరు ఫెయిల్. అంత పెద్ద నాయకునికి పుట్టి కూడా అంత పెద్ద నాయకుని పరువు ప్రతిష్టను భంగం కలిగించి ఈరోజు తనకంటే ఏమాత్రం అనుభవం లేని, అసలు సరిపోల్చుకోలేని, అసలు ఊహించలేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆయన పాలనను, మీ నాన్నగారి పరిపాలనను అపహాస్యం చేసి మూడోసారి అధికారం రాకుండా చేసింది మీరు. నేను పోతా, కాళేశ్వరం చూస్తా, పోయేస్తా, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు, అది తప్పుడు మాటలు మాట్లాడుతారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంటాను. కూలిపోయింది వాస్తవం కాదా? పిల్లర్లు పింగిపోయింది వాస్తవం కాదా? పాపం ఊరికే పోదంటారు. కేసీఆర్ సార్, అమరవీరులను మీరు పట్టించుకున్నారా? మీ కొడుకు బిడ్డ ఎంటర్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు పరిస్థితి ఎట్లయిందో. కోలుకోలేని దెబ్బ కొట్టిండు. ఎక్కడెక్కడనో విదేశాలలో ఉన్న మీ కుటుంబీకులను తీసుకొచ్చి వాళ్లకు వందలాది ఎకరాలు కొనిపించి వాళ్ళు ఉన్న తర్వాత అక్కడ ఏదైనా ఒక ప్రాజెక్టో లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రీనో పెడతామని భూమి లేపి ఓ ధరణి అనే దొంగ వెబ్సైట్ తీసుకొచ్చి అర్ధరాత్రి ఆ ధరణి ఓపెన్ చేసుడు, మీకు నచ్చిన భూములను మీ బినామీ పేర్లు మీ చుట్టపుల్ల పేర్ల మీద ఎక్కించుకోవడం, మళ్ళీ క్లోజ్ చేసుడు. ఇదంతా తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయమే. ఒక విషయం చెప్తా, కేటీఆర్ గారు, మీరు మోకాళ్ళ పాదయాత్ర చేసిన, మీరు కాళేశ్వరాన్ని సందర్శించిన, నేను చెప్పినట్టుగా మీరు అమరవీరుల ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణలు కోరినా కూడా అధికారంలోకి రావడం అనేది నువ్వు ముఖ్యమంత్రి అవుతావనే కళ నెరవేరదు. అట్టర్ ఫ్లాప్ చేసినావు నువ్వు. మీ నాన్నగారి పరువును, మీ నాన్నగారి ప్రతిష్టను చూసిరు కదా. పోయినసారి ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు బంగారు బోనం ఎత్తేది అక్క. మన అక్క ఎక్కడున్నది ఇప్పుడు? బంగారు బోనం ఏడున్నది? తిహార్ జైలా. చేసిన పాపం ఊరికే పోదు. నువ్వు అనుకుంటున్నా కావచ్చు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతానని. హరీష్ రావు చేసిన సేవలు పనికి రావా? మళ్ళీ నిన్ను మీ అయ్యను ముఖ్యమంత్రిని చేస్తే 10 ఏళ్ళు అందరినీ దూరం కొట్టినట్టు చేసినావు. అసలు ఇక నీకే ముఖ్యమంత్రి పదవి వచ్చే విధంగా చేస్తే నువ్వు తెలంగాణ ప్రజలను పట్టించుకుంటావా? అట్టర్లు ఫ్లాప్ అయిండు మీరు. మీ అక్క నువ్వు చేయబట్టే కేసీఆర్ సార్ ఫెయిల్ అయిండు. ఎమ్మెల్యేలకు తక్కువ పోయిందని వాళ్ళు తక్కువ సంపాదించుకున్నారని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినప్పుడు 40 లక్షల చెక్కులు ఇస్తారు. అసలు ఉద్యమం మొదలైనప్పుడు చిన్న విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఒక కాడ, తెలుగుదేశం పార్టీ ఒక కాడ మంచి బలంగా ఉన్న రోజుల్లో పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం కోసం ముందు నడిచిన కార్యకర్తలు జెండా గద్దెలు కట్టియడానికి కూడా డబ్బులు లేకపోతే కూలి పనులు చేసి గద్దెలు కట్టించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అట్లా కూలి పని చేసి గద్దెలు కట్టించిన కార్యకర్తలకు మీరేమన్నా చేసిండ్రా? వాళ్ళ పిల్లలకు మీరేమన్నా చేసిండ్రా? మీరు బాగుపడ్డారు, మీ అక్క బాగుపడ్డది. ఆఖరికి తెలంగాణలో దోసుకున్న జాలదని ఇక నాయన పోయి మొత్తం ఇక మేము దేశ ప్రధాని అవుతానే ఉబ్బుడు ఉబ్బియాగానే కథ మీరు పోయి ఇక ఢిల్లీలో కూడా తిష్ట ఇద్దామని చెప్పి అనవసరంగా పాపం మంచి నిజాయితీగా పరిపాలించే కేజ్రీవాల్ను కూడా సర్వనాశనం చేసి ఇప్పుడు ఆయన కూడా జైలుకు పంపించే, జైల్లో ఉండే పరిస్థితికి కారణమైన మీరు. ఇంకా మీరు ఏది చెప్తే అది నమ్ముతారు, ఏది చెప్తే అది వింటారని మీరు అనుకుంటారా? చక్కగా పోయి ఏమన్నా నౌకరీ చేసుకో, ఇక చాలు. అయినా నువ్వెందుకు నౌకరీ చేసుకుంటావు? మేము కూలి పనులు చేసుకోవాలి, మీరేమో తరతరాల సరిపోయి దోచుకోబెట్టుకున్నారు కదా. ఎకరాలకు ఎకరాలు అమ్మి తెలంగాణ ఉద్యమంలో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయంటే వాళ్ళ పిల్లలకు నౌకలు రాక, వాళ్ళు బాగుపడక, వాళ్ళ గోసదాకే ఇప్పుడు మన కవితక్క జైలు ఉన్నది. గట్టిగా ఎంక్వైరీ చేస్తే నీకు లేకపోతే మీ నాన్నగారికో కేసీఆర్ గారికో కూడా గదే గతి పడుతుంది. కానీ రేవంత్ సార్ అది చేసేటట్టు లేడు. ఎందుకంటే మీరేమో విలమ రాజ్యం, దొరల రాజ్యం అని మీరు దొరలు అది చేసుకున్నారు. ఏ పార్టీలు ఉన్న వాళ్ళైనా ఇప్పుడు ఈయన రెడ్డి రాజ్యం అని మొత్తం రెడ్డిలను పక్కన పెట్టుకుని అది చేస్తాను. బహుజనులకే బుద్ధి లేదు. అంటే వీనెనక కొంతమంది, అంటే వానెనక కొంతమంది. మరి బహుజనులు ఎప్పుడు మేల్కొంటారో ఏమో కానీ
నాకు తెలిసిన నా ప్రకారం అయితే జర గట్టి ప్రయత్నం నడుస్తుంది. ఇక మీ ఆటలు సాగవు. మీకోసం మీరు ఏది మాట్లాడితే అది నమ్మి మీ వెనుక రారు. నువ్వు అమరవీరులకు ఖచ్చితంగా, ఉద్యమకారులను ఖచ్చితంగా మీరు చేసిన పాపాలు ఎంతో కొంత ప్రాయశ్చిత్తం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లను సందర్శించాలి. అసలు నీ వెనుక ఎంతమంది వస్తారో, ఎట్లుంటారో, నీ వెనుక ఎంతమంది ఉన్నారో, నువ్వు పోతే ఊళ్ళలో ఎంతమంది వస్తారో నీ వెనుక తెలవాలంటే నేను చెప్పింది చెయ్యి. నువ్వు ఏ గ్రామాన్ని అయితే సందర్శిస్తున్నావో ఒక నీ సెక్యూరిటీ తప్ప, ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు తప్ప పక్క విలేజ్ వాళ్ళు కూడా రావడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఒక 10 సంవత్సరాలు మంత్రిగా చేసి ఉన్నావు కాబట్టి నీకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది, కాబట్టి నీకు కూడా రక్షణకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సెక్యూరిటీ మాత్రం వెంబడించుకొని నువ్వు ఒక్కడివి ఏ గ్రామానికి పోతావో ఆ గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు నడుమని చెప్పు. ఎంతమంది వస్తారో తెలుస్తుంది. ఎప్పుడన్నా అసలు ఎంక్వైరీ చేసిందా మీరు? మొట్టమొదటిగా గద్దెలు కట్టించింది ఎవరు, పెట్టుబడి పెట్టింది ఎవరు, పార్టీని బతికించింది ఎవరు? కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను మోస్తే ఇప్పుడు నీ వెనుక తిరిగే బంగారు తెలంగాణ బ్యాచ్, దొంగల బ్యాచీలు అప్పుడు వేరే పార్టీలలో ఉండే వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ జెండా మోసినోళ్లను ఊళ్ళకెళ్ళి కొన్ని సందర్భాలలో వెలివేసినంత పనిచేసిరు. ఎంత క్షోభం అనుభవించిరు తెలుసా కార్యకర్తలు? ఇప్పటికీ ఎంత క్షోభను అనుభవిస్తారో తెలుసా? ఆ దొంగల ముఠను పక్కన పెట్టుకొని ఉద్యమకారులను, మొదటి నుండి కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి ఇప్పటికీ మాయమాటలు చెప్పుకుంటా కాళేశ్వరం నీళ్లు మొత్తం కుంగిపోయిందని వాళ్ళు అన్నారా? పిల్లర్లు దెబ్బతిన్నాయి. కానీ మీరు అది కూడా ఒప్పుకోలే కదా. సందు మధ్యలో పర్రె వాసింది, ఈ పర్రె తెలియదా అని అంటేది. పర్రె కాదు, పిల్లర్లు కుంగినాయి అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. అంతా అందరికీ తెలిసిందేనా? ఇప్పుడు ఇన్న నీళ్ళు రాగానే ఇక కాళేశ్వరం గట్టి బందోబస్తు ఉన్నది, ఏం పైసలు పెట్టి రిపేర్ చేయకుంటేనే అదైందా? కొంచెమన్నా ఉండాలి. అంటే మీరు ఏది మాట్లాడితే అదే మీకు తెలివి ఉన్నట్టే. ఇనేటోళ్ళకి ఎవరికేం తెలియలేదు. తెలంగాణ ప్రజలు అంతా ఇక మీరు ఏం చెప్తే అది నమ్ముతారా అనే ఆలోచనలు ఉన్నారు మీరు. అంతేనా? ఇంకా చూస్తాం మీ అహంకార ధోరణి మాటలు ఇంకా చూస్తాం. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఉసురు ఇంకా దాక్తుంది మీకు. మీరు ఇంకా గిట్లనే గారెని మాటలు చెప్పుకుంటూ పోతే ఎవరు సహించరు. ఇకనన్నా మనిషి అనేవానికి మార్పు అనేది రావడం సహజం, రావాలి కూడా. కానీ మీకు ఇంకా కూడా ఎందుకు వస్తలేదో అవసరం లేదు. అట్టర్ ఫ్లాప్. నువ్వు తండ్రిది సంపాదించుకున్న ఇమేజ్ని, తండ్రి తీసుకొచ్చిన తెలంగాణను దోపిడీ చేయాలని చూసిండ్రు. అందుకే ఈరోజు మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. కాళేశ్వరానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటాను. నేను కాంగ్రెస్ పార్టీకే మద్దతు కాదు. మూసీ నదికి వీళ్ళకి ఎట్లా పెంచిండ్రు అని ప్రశ్నిస్తాను. అంటే నువ్వు చేస్తేనే ఒకటి, వాళ్ళు చేస్తేనే ఇంకొకటి. తోడు దొంగలు రేవంత్ రెడ్డి, కేసీఆర్, మీరందరూ కూడా తోడు దొంగలు. మీ రాజ్యం మీరు స్థాపించుకున్నారు, ఆయన రాజ్యం ఆయన స్థాపించుకుంటాడు. తెలంగాణ బహుజన బీద వర్గం అందరూ కూడా ఇది గమనిస్తారు. మీకు కర్రు కాల్చి వాత పెట్టినట్టే రేవంత్ రెడ్డికి కూడా గట్టిగానే వాతలు పెడతారు. రేవంత్ రెడ్డిని కూడా ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచుతారు. అతి త్వరలో బహుజన రాజ్యం సాధించుకుంటారు. బహుజనులందరూ కూడా ఒక్కడవుతారు. మీ పాపాలు బాగా పెరిగిపోతానే అది అర్థమవుతుంది అందరికీ. మా బహుజన బిడ్డలేం తక్కువలేం కాదు. ఖచ్చితంగా మీకు చూపించిన సురికే రేవంత్ రెడ్డికి చూపిస్తారు. మిమ్మల్ని అధికారంలోకి కాదు కదా, అసలు ఏ తెలంగాణ పేరైతే పెట్టుకొని కొట్లాడిండో, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఏర్పాటు చేసి ఆ అందులోకెళ్ళి తెలంగాణ పేరునే మీకు అసహ్యం అనిపించే విధంగా మీరు అందులోకెళ్ళి తీసేసిండ్రు. అదంతా ప్రజలు గమనించారు. మీ ఇరు వర్గాలను, మీ దొరల రాజ్యం కావచ్చు, రెడ్డి రాజ్యం కావచ్చు, దొరల రాజ్యం అయిపోయింది. రెడ్డి రాజ్యం ప్రస్తుతం ఆయన నిరుద్యోగులకు అప్పుడు ఏం చెప్పిండో మొత్తం కంప్లీట్ ఉల్టా చేస్తాడు రేవంత్ రెడ్డి. అదంతా గమనిస్తాండ్రు. మీ ఇద్దరికి మీకెట్లా కర్రగాల్చి వాత పెట్టినరో వాళ్ళకు కూడా గట్లనే కర్రగాల్చి వాత పెడతారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బహుజన బిడ్డలు ఏలుకునే రోజులు ముందున్నాయి. అది మీరు ఖచ్చితంగా మీ కళ్ళతో చూస్తారు. మీ పాశ్చాత్తాపానికి, మీరు చేసిన పొరపాట్లకు బహుజన రాజ్యం వచ్చిన తర్వాత ఏం జరగాలనో కూడా అదే జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రతి దాంట్లో మీరు అవినీతి చేసిన అదంతా కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలిసిందే. ఎవరు మరవరు, ఎవరు మర్చిపోరు. మీరు ఇంకా ఈ గారడి మాటలు, ఇంకా ఈ బురుడి కొట్టించే మాటలు బంద్ చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇకనన్నా మారి మనుషుల్లాగా
ఒక క్షమించమని అడిగి అందరిలా కలిసిపోయి ఒక సాధారణ జీవితం గడిపితే బాగుంటుంది. కానీ మీరు ఇంకా కూడా మీ అధికార దాహం పోయినట్టు అనిపిస్తలేదు. ఇంకా కూడా మీరు మారకపోతే మాత్రం ప్రజలు కానీ భగవంతుడు కానీ మిమ్మల్ని సహించరు అని ఖచ్చితంగా తెలియజేసుకుంటాను. ముఖ్యంగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనే కళ మాత్రం నువ్వు 10 జన్మలు ఎత్తినా నెరవేరదు. మీ తండ్రి గారు బాగా వాస్తు లేకపోతే దేవుడు ఇవన్నీ నమ్ముతారు కదా. నువ్వు ముఖ్యమంత్రి కావాలనే కదా అన్ని ఆ పూజలు ఈ పూజలు చేసింది. ఇప్పుడు ఏ పూజ చేస్తలేరు. ఖచ్చితంగా నీకు రాజకీయం ఇప్పటికే అది ఎనఫ్. నీ స్థాయికి మించిన పదవులు అనుభవించినావు, సుఖాన్ని అనుభవించినావు, డబ్బు దస్త్రాలు మొత్తం బాగా కూడబెట్టుకున్నావు. ఇప్పటికి నీ వయసుకు మించి స్థాయికి మించి అనుభవించినావు. ఇక చాలు. మా బహుజన బిడ్డలను నీ మాయమాటలతో నీ బురుడి కొట్టించే ఉపాయం చేయకు. సరే ఉంటారు కావచ్చు, వాళ్ళు మీ వెనుక ఉండొచ్చు, రేవంత్ రెడ్డి వెనుక ఉండొచ్చు, మా బహుజన బిడ్డలు ఉండొచ్చు. కానీ ఉంటారు, ఎన్నో కాడ ఉంటారు. కానీ అందరు మేలుకుంటారు. ఖచ్చితంగా 100% లేని మీ సంగతి ఏందో బహుజన రాజ్యం వచ్చిన తర్వాత ఏర్పడుతుంది. అది అతి త్వరలోనే ఉన్నదని మనవి చేస్తూ, మీ అహంకారపూరితమైన ధోరణి మాటలు బంద్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు ప్రజలను మభ్యపెట్టే విధానానికి స్వస్తి పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సైదులు.